మత్తయి సువార్త 15వ అధ్యాయం 36వ వచనం చూసినట్లయితే, ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలది అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. 5 రొట్టెలు కొన్ని చేపలంట. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు కృతజ్ఞతాస్తుతులు ముందుగానే చెల్లించి విరిచి పంచిపెడితే అనేక మంది తిని తృప్తి పొందగా మిగిలిపోయినాయి అంట. దేవుని ఉద్దేశం తృప్తి పొందడం మాత్రమే కాదు, మిగిలి ఉండిపోవటం. కాబట్టి అడ్వాన్స్డ్ థ్యాంక్స్ గివింగ్ అనేటువంటిది ఒక వెపన్ అన్నమాట. కాబట్టి అడ్వాన్స్గా థ్యాంక్స్ గివింగ్ చెప్పాలని ముందుగానే జీవితంలో జరిగే ప్రతి సంభవం దేవుని స్తుతింపదగినటువంటిదే. అది మంచి అయినా చెడ్డ అయినా సరే దేవుని స్తుతించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ప్రియులు గమనించాలి. మాథ్యూ హెన్రీ అనేటువంటి ఒక సేవకుడు తన స్కూటర్ మీద వెళ్తూ ఉంటుంటే ఒక వ్యక్తి ఆయన లిఫ్ట్ అడిగాడంట. పాస్టర్ గారు కదా, మరి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ లిఫ్ట్ అడిగిన వ్యక్తికి సరే అని చెప్పి అవకాశం ఇచ్చాడంట. ఆ లిఫ్ట్ అడిగిన వ్యక్తిని ఎక్కించుకుని ఆ వ్యక్తి ఎక్కడైతే దిగాలో ఆ చోటికి దించేసి ఆయన తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడంట పాస్టర్ గారు ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత ఆయన చెక్ చేసుకుంటే పర్సు లేదంట. ఏమైపోయింది పర్సు, వాలెట్ ఏమైపోయిందని చూస్తే ఎవరో కొట్టేశారు. ఇంకెవరు కొట్టేశారు? ఏ వ్యక్తికి అయితే లిఫ్ట్ ఇచ్చాడో, తన లిఫ్ట్ అడిగింది ఒక దొంగ అన్నమాట అనేటువంటి విషయం ఆయన గ్రహించగలిగాడు. ఆ వ్యక్తి తన పర్సును కొట్టేసినందుకు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ రోజు మాథ్యూ హెన్రీ గారు ఏం చేశారు తెలుసా? తన డైరీలో 4 విషయాలు రాసుకున్నాడంట. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ప్రియులారా. మాథ్యూ హెన్రీ గారు తన డైరీలో 4 విషయాలు రాసుకున్నాడంట. నెంబర్ 1 ఏంటంటే, ఇంతవరకు నేను ఎప్పుడు కూడా దోచుకొనబడలేదు, నీకు వందనాలు. హల్లెలూయా. ఇంతవరకు నేను ఎప్పుడు కూడా దోచుకొనబడలేదు, నీకు వందనాలు. నెక్స్ట్ 2వదిగా, ఆ దొంగ నా మనీ ఉన్నటువంటి ఆ వాలెట్ మాత్రమే తీసుకున్నాడు కానీ నా ప్రాణాన్ని తీసుకోలేదు, గనుక నీకు వందనాలు. చూసారా, ప్రతిదీ వందనాలే. ఇంతవరకు నేను ఎప్పుడు దోచుకొనబడలేదు, నీకు వందనాలు. 2వది ఏంటంటే, ఆ దొంగ నా వాలెట్ నా పర్స్ మాత్రమే తీసుకున్నాడు కానీ నా ప్రాణం తీసుకోలేదు కనుక యేసయ్యా నీకు వందనాలు. 3వదిగా, నా పర్సులో ఉన్న మొత్తాన్ని దొంగిలించినా కానీ అది ఎక్కువేం కాదు, కేవలం 40 రూపాయలు మాత్రమే, కాబట్టి యేసయ్యా నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 4వదిగా, దోచుకొనబడినటువంటి వాడినే కానీ దొంగను కాదు. నా దగ్గర దొంగతనం చేయబడింది కానీ నేను దొంగతనం చేయబడలేదు, నేను దొంగతనం చేయలేదు. హల్లెలూయా. వింటున్నారా? నేను లాస్ అయిపోయాను కానీ నేను మోసం చేయలేదు, మోసపోయాను కానీ నేను మోసం చేయలేదు, కాబట్టి యేసయ్యా నీకు వందనాలు అంటూ ప్రభుని స్తుతించి కృతజ్ఞతాస్తుతులు తెలియజేశాడంట. ఎంత అద్భుతమైనటువంటి మనసు అండి. ఈ వాక్యం వెంటనే నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇదే సిచ్యువేషన్ నా జీవితంలో కూడా జరిగింది. అరౌండ్ 12,000 పైనుండి నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి వెళ్ళి చూస్తే పర్సు లేదు, ఆటోలో పడిపోయింది. బయటకు వచ్చేలోకి ఆటోలో లేదు. అందరూ కూడా కంప్లైంట్ అది ఇది అని అన్నారు. నేను మరి ఇంటికి వచ్చి మోకరించాను, ప్రార్థించాను. థ్యాంక్ యూ జీసస్. నేను కోల్పోయిన స్థితిలో ఉన్నాను తప్ప నేను మరి లాస్ పోయిన స్థితిలో లేను. నేను పర్సు పోయింది కానీ నా డబ్బులు లాస్ అయిపోయింది కానీ నేను ఏ విధమైనటువంటి నష్టం నాకు లేకుండా చేస్తావు. హల్లెలూయా. అది ఎవరికి అవసరం వాళ్ళకి వెళ్ళేలా చేసినందుకు వందనాలు దేవని చెప్పి దేవుని స్తుతించి విడిచిపెట్టేస్తాం. ప్రియులు గమనించాలి, మనం అన్ని విషయాల్లో కూడా కృతజ్ఞులమై ఉండవాలని చెప్పి బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. కష్టాల్లో, బాధల్లో, దుఃఖాల్లో దేవుని స్తుతిస్తూ ఉంటుంటే సంపూర్ణమైనటువంటి ఆరాధన అవుతుంది అన్నమాట అది. అంతేగాని మేలు చేసినప్పుడు థ్యాంక్ యూ జీసస్ ఎవరైనా చెప్తారు, కానీ కీడు జరిగినప్పుడు కీడు దేవుడు చేయడు. నష్టం జరిగినప్పుడు అప్పుడు చెప్పాలన్నమాట, దేవునికి స్తుతులు చెప్పాలన్నమాట. అప్పుడు సంపూర్ణ ఆరాధన అవుతుంది. మన ప్రార్థనకు జవాబు పొందినప్పుడు ఎంతగా స్తుతిస్తామో, ప్రార్థనకు జవాబు రానప్పుడు కూడా అంతే స్తుతించగలగాలి. జీవితం సుఖమయంగా సాగిపోతూ ఉన్నప్పుడు ఎంతగా ఆరాధిస్తామో, ఇతరుల ఇబ్బందుల వల్ల
ఉమ్, ఇతరులు పెట్టేటువంటి ఇబ్బందులు రాబందుల్లాగా పీక్కు తింటున్నప్పుడు కూడా అలానే ఆరాధించాలి. హల్లెలూయా. సమృద్ధిలో ఉన్నప్పుడు మన ఆత్మ ఏ విధంగా దేవునికి స్తుతిగానాలు చేస్తుందో, కరువు తాండవించినప్పుడు కూడా స్తుతి గీతాలు ఆలపించాలి. హల్లెలూయా. అప్పుడు అది నిజమైన ఆరాధన, కృతజ్ఞతాస్తుతి అవుతుందన్నమాట. కాబట్టి విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించాలని చెప్పి పౌలు కొలస్సీలకు రాసినటువంటి మరి పత్రిక 2వ అధ్యాయంలో సెలవిస్తూ ఉన్నాడు. మన ప్రభువారు కూడా ఏం చేశాడండి? యేసుక్రీస్తు ప్రభువు పరిచర్య చేస్తున్నప్పుడు ఒక అద్భుతం చేశాడు, ఒక కార్యం జరిగించాడు. ఏంటంటే అది ఒక కార్యం జరగకముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు మనం చూడగలుగుతున్నాం. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత వాటిని విరిచాడు. స్త్రీలు పిల్లలు కాకుండా 4,000 మంది పురుషులు తిన్నారంట. మత్తయి సువార్త 15:36-38 ప్రకారం. కాబట్టి నీ జీవితంలో అద్భుతం జరిగాక అందరూ స్తుతిస్తారు, అద్భుతం జరిగిన తర్వాత అందరూ స్తుతిస్తారు. కానీ ఒక ప్రతికూల పరిస్థితి నీ జీవితంలో జరిగినప్పుడు, ఊహించిన కార్యాలు నీ జీవితంలో జరిగినప్పుడు, ఊహించిన సంఘటనలు మన జీవితంలో జరిగినప్పుడు అప్పుడు మనం స్తుతించాలి. హల్లెలూయా. దాన్ని బట్టి దేవుని నామం మహింపరచబడుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి వారు ఆ విధంగా స్తుతించేటువంటి వారుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.